వరంగల్ జిల్లా సంగం మండపంలో సంగం మండలంలో ఘోరం జరిగింది. తీగరాజుపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకువెళ్లింది కారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. ప్రమాదంలో తండ్రి సోమారపు ప్రవీణ్, కూతురు చైత్ర, కొడుకు ఆర్యవర్ధన్ మృతి చెందారు. భార్య కృష్ణవేణిని కాపాడుకున్నారు స్థానికులు. బాధితుల స్వస్థలం ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి. ప్రమాద సమయంలో తండ్రి ప్రవీణ్కు ఛాతిలో నొప్పి వచ్చింది. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ప్రవీణ్. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కారు ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకు వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వరంగల్ జిల్లా సంగం మండలంలో ఈ ఘోరం జరిగింది. తీగరాజుపల్లి దగ్గర ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకు వెళ్ళింది కారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. ఒక్కసారిగా కాలువలోకి దూసుకు వెళ్ళిపోయింది ఆ కారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఆ కారు అద్దాలు ధ్వంసమైపోయాయి. దాంతోపాటు ఆ వెనకాల ఆ డోర్ నుంచి స్థానికులు మహిళను కాపాడడం జరిగింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడం లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. ప్రమాదంలో తండ్రి ప్రవీణ్, కూతురు చైత్ర, కొడుకు ఆర్యవర్ధన్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భార్య కృష్ణవేణిని కాపాడారు స్థానికులు. బాధితులు ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లికి చెందిన వారిగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ప్రవీణ్కి ఛాతీలో నొప్పి వచ్చింది. ప్రవీణ్ ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం నింపింది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, అసలు ఇంతకీ ఘటన ఎలా చోటు చేసుకుంది? ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? అయితే ఇక్కడ ఈ సోమారపు ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో తను కుటుంబంతో సహా తన ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి మాత్రం కారులో వెళ్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ లో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ అంటే తన ఊరికి చేరుకోక ముందుకే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర రాగానే తనకు ప్రవీణ్ కి ఛాతిలో మంటగా వచ్చిందని చెప్పి తన భార్య తర్వాత చెప్పింది. కానీ అయితే అంటే వెళ్తున్నటువంటి క్రమంలోనే మళ్ళీ వెనుకకు వెళ్దాం అంటే ఇంటికి వెళ్ళేటువంటి ఉద్దేశం లేదు. కానీ ఎందుకంటే ఛాతిలో నొప్పి రావడంతో తను వెనుకకు వెళ్దాం అన్నటువంటి ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర ఉన్నటువంటి అక్కడ యూటర్న్ తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారి ఛాతిలో మంట రావడంతో అతను ముందుకు వెళ్ళేటువంటి క్రమంలోనే అదుపు తప్పి అందులో పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇదంతా అంటే గమనించినటువంటి అంటే ఛాతిలో నొప్పి వస్తున్నటువంటి సమయంలోనే భార్య కృష్ణవేణి గమనించి తన కొడుకును పట్టుకొని కారులో నుంచి బయటికి దూకేటువంటి ప్రయత్నం చేసింది. ఆ దూకేటువంటి ప్రయత్నంలోనే కారు కూడా లోపలికి పడిపోయింది. కొడుకును పట్టుకొని తను బయటికి దిగింది. బయటికి దొరికేటువంటి సమయంలోనే కొడుకు కూడా జారి అందులో పడిపోయినటువంటి పరిస్థితి. తను కూడా కొంత ఈత వచ్చినటువంటి సూచనలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తన కొడుకును కూడా ప్రాణాలకు తెగించి కూడా కాపాడుకుందన్నటువంటి క్రమంలో మళ్ళీ కొడుకును పట్టుకున్నటువంటి క్రమంలో అక్కడే ఉన్నటువంటి కొంతమంది స్థానికులు వెంటనే గమనించి హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ పడిపోయినటువంటి కృష్ణవేణిని తాళ్ల సహాయంతో బయటికి లాగారు. బయటికి లాగే సమయంలోనే మళ్ళీ గల్లంతై కింద పడిపోయినటువంటి కొడుకును కూడా తీసుకొచ్చేటువంటి క్రమంలో కొడుకు అప్పటికే నీళ్లు మింగి లోపల కొట్టుకొని పోతున్నటువంటి సమయంలోనే తనను కూడా తీసుకుని వచ్చేసరికి అప్పటికే తను విగత జీవిగా మారాడు. తను ఎంత అరణ్య రోదనగా మారినటువంటి సమయంలోనే తన భర్త కూడా కారులో కొట్టుకుపోయిన విషయాన్ని కూడా గమనించినటువంటి వాళ్ళు కూడా ఆపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ వాటర్ ఫోర్స్ కూడా ఎక్కువగా ఉండడంతో కారు అందులోనే కొట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా సమాచారం నుంచి ఎస్ఆర్ఎస్పీ అధికారులకు కూడా సమాచారం అందించారు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు సంప్రదింపులు జరిపి ఆ గేట్లు అంటే స్పిల్ వేలు ఏవైతే ఉంటాయో ఆ గేట్లను కూడా మొత్తం నీరు వెళ్లకుండా కూడా చేసినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ కాలువ దగ్గరే ఉన్నాం. దాన్ని చూస్తున్నాం. దాదాపు ఆ వాటర్ ఫోర్స్ కూడా ఎట్లా ఉందనేది అంటే పైనుంచి దాదాపు కరీంనగర్ మానేర్ డ్యామ్ నుంచి వస్తున్నటువంటి వాటర్ కూడా ఇక్కడికి ఆ ఫోర్స్ గా వస్తున్నటువంటి క్రమంలో ఈ వెహికల్ పడిన వెంటనే అక్కడి నుండి దాదాపు ఆ ఫోర్స్ కు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి అక్కడ కారు కొట్టుకుపోతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి స్థానికులు కూడా ఆ పోలీసుల సహాయంతో అక్కడ మొత్తం గేట్లను క్లోజ్ చేయడం జరిగింది. ఆ స్పిల్స్ తిప్పడం జరిగింది. ఆ నీటిని ఆపి కొంత ఎక్కడికైతే వెళ్ళింది అన్నటువంటి ఒక ఆలోచన అంటే నెక్స్ట్ గేట్ అంటే 52 గేట్ అనేది కూడా ఉంటుంది. ఆ గేట్ దగ్గర నుండి మరికొంత వెళ్ళేటువంటి ఆ గేట్ ను ముందు జాగ్రత్తగా అక్కడ వాళ్ళకు సమాచారం అందించి ఆ గేట్ ను కూడా
అక్కడ ఆపి నీటిను నిలుపుదల చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు కూడా అక్కడ చేరుకున్నాయి. అయితే నీరును మొత్తం తోడేసి కొద్దిగా అంటే ఇక్కడ ఇన్ఫ్లోను ఆపేశారు. అవుట్ఫ్లో దగ్గర కూడా గేటు క్లోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాటిని కొద్దిగా తొలగించిన తర్వాత అక్కడ కొద్ది దూరం పోయిన తర్వాత మాత్రం అక్కడ కారు కనిపించడంతో అక్కడ స్థానికులు అలాగే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కలిపి ఆ కారును క్రేన్ల సాయంతో బయటికి తీశారు. ఆ బయటికి తీస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ చైత్రతో పాటు ఇక్కడ సోమారపు ప్రవీణ్ కూడా కారులోనే విగత జీవులై పడి ఉన్నటువంటి విషయాన్ని గుర్తించారు. అప్పటికే వెంటనే ఆ చైత్రను కూడా కారులోంచి తీశారు. ఆ కారును బయటికి తీసిన తర్వాత సోమారపు ప్రవీణ్ ను కూడా బయటికి తీస్తున్నారు ఆ పోలీసులు. దీనికి సంబంధించి కూడా అంటే ముగ్గురు ఒక కుటుంబానికి చెందినటువంటి నలుగురు తన కుటుంబానికి అంటే తన తల్లిదండ్రులని అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పిల్లల్ని చూడాలని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న సోమారపు ప్రవీణ్ వాళ్ళ అమ్మ నాన్న మనవన్ని చూడాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళని పిలిచేసరికి ఇక్కడ తను వీకెండ్స్ కావడంతో వెళ్దామని చెప్పి అనుకున్నారు. కానీ మధ్యలోనే ఛాతి నొప్పి రావడంతో తను మళ్ళీ రిటర్న్ గా ఎందుకంటే తనకు ప్రమాదాన్ని గుర్తించాడు, తనకు కొంత ఇబ్బందిగా ఉందన్నటువంటి విషయాన్ని. అయితే ఈ నేపథ్యంలోనే కారును యూటర్న్ తీసుకొని రివర్స్ తీసుకున్నటువంటి క్రమంలో తను అదుపు చేయలేక ఆ కారు దాంట్లోకి పడిపోయినటువంటి పరిస్థితి కూడా తన భార్య ఎవరైతే ఉన్నారో కృష్ణవేణి కళ్ళకు కట్టినట్టుగా తను చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇద్దరు అంటే ముగ్గురు గల్లంతైనటువంటి నలుగురిలో తను కృష్ణవేణి బయటికి వచ్చింది, కొడుకును పట్టుకుని తను బయటికే ఉంది. కానీ ఇద్దరు కృష్ణవేణి భర్త అలాగే ప్రవీణ్ తన కొడుకు వీళ్ళు మాత్రం కూతురు మాత్రం కారులోనే గల్లంతై వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే ఆ మృతదేహాలు మాత్రం దొరికాయి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నీటిని ఆ గేట్లు ఆఫ్ చేసేసరికి అక్కడ మొత్తానికైతే ఉన్నటువంటి విషయం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయాలన్నీ కూడా పోలీసులు జరుగుతోంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే ఘటనకు సంబంధించినటువంటి వివరాలు స్థానికులు కూడా అది అంటే స్వయంకృతం కూడా కాదు. ఎందుకంటే తను ప్రాణాపాయ స్థితిలో ఇప్పటికే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో తను మళ్ళీ ఇంటికి వెళ్దామన్నటువంటి క్రమంలోనే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక సీవియర్ పాయింట్ ని మనం గమనించాల్సింది, సరిగ్గా సంవత్సరం క్రితం కూడా ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ అయ్యి కారు కింద లోపల పడిపోయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే సంవత్సరం క్రితం కూడా సేమ్ అదే ప్లేస్ లో ఒక కారు కూడా స్ట్రైట్ గా వచ్చి అదే కెనాల్లో గల్లంతై పడిపోయినటువంటి పరిస్థితి. అందులో కూడా ఆ సమయంలో కూడా మరొక ముగ్గురు కూడా ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళు మరణించడం జరిగింది. మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి ఈ సంఘటన జరగడాన్ని కూడా స్థానికులు కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఒకే సంఘటన రెండు సంఘటనలు ఒకే ప్రాంతంలో ఆ కారు ద్వారానే జరగడాన్ని కూడా ఇక్కడ స్థానికులు కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నటువంటి కోణంలో కూడా అక్కడ స్థానికులు కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అట్లాంటి అంటే ఒక ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒక యాక్సిడెంట్ ప్రోన్ గా దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు కూడా అన్వేషిస్తున్నారు. అంటే అక్కడ రోడ్డు మార్గము సరిగా డిజైన్ చేయలేకపోవడమా, లేకపోతే కరువు ప్రాంతంలో కూడా ఏమైనా కొంత అటు ఇటు ఉండడమా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్డు నిర్మించేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాహనాల యొక్క స్పీడ్ ను గమనిస్తూ కూడా ఇక్కడ రోడ్డు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కరువు దగ్గర యూటర్న్ తీసుకునేటువంటి దగ్గరనే సేమ్ ఇదే ప్రమాదం జరిగింది. కాకపోతే ఇప్పుడు యూటర్న్ తీసుకుని వెళ్తున్నటువంటి క్రమంలో జరిగింది. ఇంతకు ముందు గత సంవత్సరం కూడా అదే ప్రాంతంలో స్ట్రైట్ గా వచ్చి డైరెక్ట్ గా కారు లోపలికి వెళ్ళినటువంటి ఒక చిన్న గోడ లాంటిదో లేకపోతే దానికి సంబంధించిన సరిహద్దు గోడ లాంటిదో కడుతూ ఉంటారు. అటువంటి సందర్భం ఏమైనా అక్కడ ఉందా, లేకపోతే అక్కడ ప్రస్తుత సినారీ ఏంటి, స్థానికులు ఏమంటున్నారు? రత్నం, అయితే ఇక్కడ ఇది ఎస్ఆర్ఎస్పి కెనాల్ కు సంబంధించి దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు కూడా ఉంటుంది కాబట్టి చుట్టూ గోడ కట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు కెనాల్ నిర్మించడానికి ఎంత సమయం పడుతుందో గోడ కట్టడం కూడా చాలా ప్రమాదం. కానీ ఎక్కడైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాదాపు ఇక్కడ ఎందుకంటే కరువు ఉన్న దగ్గర చిన్న చిన్న గోడలు ఉంటాయి. ఇక్కడ దాదాపు మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం కెనాల్ వెంట చూస్తున్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఈ కరువు ఇక్కడ కెనాల్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఏమో ఇక్కడ గోడలు అంటే మామూలు ఒక ఎత్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని ఈక్వల్ గా ఉంటుంది ప్యారలల్ గా. ఇక్కడ నుండి గేట్లకు వెళ్తున్నటువంటి సమయాన్ని చూసినట్టయితే ఇక్కడ ఆ గేట్లు ఏదైతే అంత ఉంటుందో దాదాపు ఇవి కూడా కొంత లేపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లాట్ గా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం రోడ్లు సరిగా ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి రోడ్డుకి వెళ్ళేటువంటి ఆ ప్రాంతం ఏదైతుందో అక్కడ నుండి అంటే కొన్ని అన్నోన్ పర్సన్స్ వస్తూ ఉంటారు. రెగ్యులర్ గా వచ్చేటువంటి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. కానీ అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతం నుండి డైరెక్ట్ గా టర్నింగ్ తీసుకున్నా కానీ ఒకవేళ కంట్రోల్ కాకపోయేసరికి అక్కడ నుండి స్ట్రైట్ గా వచ్చి దీంట్లోకి వెళ్ళేటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కొంత ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతుందో దీన్ని కొద్దిగా లేపాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కొంత ఎత్తు నిలబడితే
కారు వచ్చి దీనికి గుద్దుకొని ఇక్కడే గానీ ఆగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లస్ ఈ ఎల్ షేప్ లో ఉన్నటువంటి ఈ ప్లేస్ నుండి ఎల్ షేప్ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కొంత గోడలు లేపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఎట్లాంటి నిర్మాణాలు లేకపోవడం కూడా ప్రమాదానికి కారణం అనుకోవచ్చు. ఒకవేళ యూటర్న్ తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ కారు వెనుకకు అంటే ఈ స్పీడ్ సైడ్ బర్మ్ లో గుద్దుకొని కారు ఆగేటువంటి అవకాశం ఉంటుంది. అవి లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టుగా మనం ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది. మరొకటి స్ట్రైట్ గా వెళ్తున్నటువంటి ప్రాంతాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ దాదాపు ఇక్కడ స్ట్రైట్ గా వెళ్తున్నది. ఇప్పుడు సేమ్ రెండు ప్రాంతాలు, ఇప్పుడు మనం చూసినటువంటి ప్రాంతాల్లో ఎలాంటి గోడలు అయితే నిర్మాణం జరగలేదు. కానీ ఇక్కడ మనం చూసాము, ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ ప్రాంతాల్లో కూడా ఇక్కడ గోడలు కొంత నిర్మాణం జరిగి ఉంది. ఇప్పుడు జరిగి ఉన్నది కాబట్టి ఒకవేళ యూ టర్న్ తీసుకున్నా లేకపోతే రివర్స్ లో వెళ్తున్నా గానీ దీనికి గుద్దుకొని ఇక్కడ కారు ఆగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికి సంబంధించి ఎందుకంటే ఇది మెయిన్ ప్లేస్, ఈ చుట్టుపక్కల అటు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇక్కడ కట్టాల్సి ఉంటుంది, ఆ సైడ్ కు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాదాపు ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంతం ఇదేంటంటే ఆ కారు ఎంత స్పీడ్ వచ్చినా కానీ కంట్రోల్ చేసుకునే విధంగా ఇక్కడ మనకు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అది దాదాపు డైరెక్ట్ లోపలికి వెళ్లకుండా వచ్చి ఒకవేళ స్పీడ్ గా వచ్చి దీనికి గుద్దుకున్నా కానీ కారు ఇక్కడ తాకి ఇక్కడ పడేటువంటి అవకాశం ఇక్కడే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవి ఏవి లేకుండా ఉండడం వల్ల అది లోపలికి డైరెక్ట్ గా యూటర్న్ చేసుకుని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా దాదాపు ఇదంతా చూస్తున్నాం. ఇదంతా చూస్తున్నప్పుడు ఇవి వచ్చినా కానీ ఇక్కడ గుద్దుకొని ఆగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇది కట్టాల్సింది. అంటే ఇక్కడ రెండు ఒకే ప్లేస్ లో రెండు ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే మాత్రం ఇది నిర్మాణం మాత్రం ఇట్లాంటి ప్రాంతాల్లో ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇది ఎందుకంటే వచ్చినటువంటి చూడొచ్చు మనం దాదాపు డైరెక్ట్ దాంట్లోకే వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గత సంవత్సరం జరిగినటువంటి ప్రమాదం కూడా ఇట్లాంటి సైడ్ బర్మ్ లేకపోవడం వల్లనే గుద్దుకొని డైరెక్ట్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కెనాల్ దగ్గర నుండి ఎక్కడైతే సబ్వే కాలువలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి రోడ్లు ఏవైతే ఉంటాయో ఆ రోడ్లకు సంబంధించినటువంటి ప్రాంతాల ప్రతి ఒక్క దగ్గర కూడా ఇట్లాంటి సైడ్ బర్మ్లు ఖచ్చితంగా నిర్మించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ కొన్ని నిర్మించారు, కొన్ని నిర్మించలేదు. ఇదే ప్రమాదానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంటే ఎస్ఆర్ఎస్పి కెనాల్ నిర్వహణకు సంబంధించి కూడా ఇది ఒక ప్రధాన లోపంగా గుర్తు పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా అనేక ప్రమాదాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఒకవైపు కడుతున్నారు, ఒకవైపు విస్మరిస్తున్నారు. ఇప్పుడు దాదాపు ప్రమాదానికి కారణం కూడా మరొకసారి మనం చూడొచ్చు. ఇప్పుడు వెళ్తున్నటువంటి ఈ రోడ్డు మార్గానికి సంబంధించి ఇప్పుడు మనం ఒక్కసారి లాంగ్ విజువల్స్ లో చూద్దాము. ఆ లాంగ్ విజువల్స్ లో చూస్తే ఒక్కసారి మనకు ఇక్కడ మనం కనిపిస్తుంటుంది. లాంగ్ విజువల్ చూసినట్లయితే మనకు ఒక స్పీడ్ లో వచ్చినా కానీ ఇక్కడ తాకి ఇక్కడ ఆగేటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ఇదే ప్రాంతాన్ని కనుక ఒక్కసారి మనం ఇటు పరిశీలించినట్టయితే ఇక్కడ ఎలాంటి నిర్మాణం లేదు. లేకపోవడం వల్ల దాదాపు ఇది ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ నేరుగా వెళ్ళి లోపలికి వెళ్తుంది. మనకు విజువల్స్ లో క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఒకవేళ వెహికల్ వచ్చినా గానీ చీకట్లో వచ్చినా ఎక్కడికి వచ్చినా గానీ ఇక్కడ మనకు నేరుగా డైరెక్ట్ లోపలికి వెళ్ళి ఆ ప్రమాదం బారిన పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఒక ఇర్రెస్పాన్సిబిలిటీగా కూడా దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కొంత ఇప్పుడు ఒకవేళ ఈ సైడ్ బర్ములు ఉంటే మాత్రం పెద్ద ప్రమాదం తప్పి ఉండేది. కానీ నిర్దాక్షిణ్యంగా ఒక అభం శుభం తెలవని ముగ్గురు ప్రాణాలు బలికొన్నటువంటి పరిస్థితి. అంటే ముగ్గురు కాదు, గత సంవత్సరం ముగ్గురు, అదే ఈ సంవత్సరం ముగ్గురు, అంటే మొత్తం 6 సంవత్సర కాలంలోనే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, ఇప్పటి వరకు దీనికి సంబంధించి ప్రమాదం జరిగిన తర్వాత ఆలోచించడానికంటే ముందే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితులు లేకపోవడంలోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాల నివారణకు కూడా ఇట్లా గత సంవత్సరం జరిగినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ సైడ్ బర్మ్ ఒకవేళ నిర్మించినా గానీ ఈ సంవత్సరం ఈ ప్రమాదం జరగకపోయేది. అంటే ఉదాసీనత, ఈ ఉదాసీనత వల్లే మరొక 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయి కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అనుకుని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన తర్వాత అనేక ఇబ్బందుల వల్ల తర్వాత ఎంత ముసలి కన్నీరు కార్చినా, ఎంత సానుభూతి తెలిపినా, ఎన్ని సంతాప సభలు నిర్వహించినా ఉపయోగం లేదు. దానికి సంబంధించి ఒక ప్రాక్టికల్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు కూడా తీవ్రంగా పరిగణించాలి. స్థానికులు మాత్రం ఇదివరకు జరిగినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకునైనా అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవలేదు. అప్పుడే కనుక స్పందించి ఉండుంటే ఈ ప్రమాదం జరగకపోయేది అన్నటువంటి కోణంలో కూడా స్థానికులు చూస్తున్నారు. ఇప్పటికైనా సరే మళ్ళీ నిర్మించి రాబోయేటువంటి ప్రమాదాలని నివారిస్తారన్నటువంటి ఒక ఆశాభావాన్ని మాత్రం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి సోమారపు ప్రవీణ్ తన కుటుంబంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులను, తన భవిష్యత్తును కోల్పోయారు, తన జీవితాన్ని కోల్పోయారు, తన కట్టుకున్నటువంటి భార్యను కూడా ఒక అంధకారంలోకి నెట్టి వెళ్ళినటువంటి పరిస్థితికి కారణం కూడా ఇక్కడ ఒక నిర్లక్ష్యమే కారణంగా మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీన్, రైట్ వెంకటరత్నం,
ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. వరంగల్ జిల్లా సంగం మండలంలో ఈ ఘోరం జరిగింది. తీగరాజుపల్లి దగ్గర ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకువెళ్ళింది కారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. ప్రమాదంలో తండ్రి ప్రవీణ్, కూతురు చైత్ర, కొడుకు ఆర్యవర్ధన్ మృతి చెందారు. భార్య కృష్ణవేణిని అక్కడ స్థానికులు కాపాడారు. బాధితులు ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లికి చెందినవాడిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ప్రవీణ్కు ఛాతిలో నొప్పి వచ్చినట్టు తెలుస్తోంది. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ప్రవీణ్. హన్మకొండ నుంచి వస్తాను ఇంటికి తల్లిదండ్రులు చూసుకోవడానికి. వస్తాను కాలువ దాటిన తర్వాత చేతలు నొప్పి వచ్చిందట. కారు రిటర్న్ మలిపోయింది. కానీ స్టేరింగ్ తిప్పలేని పరిస్థితిలో కాలువలు పడిపోయింది. ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఇక్కడ పోలీసులు చెప్తాను. ఇప్పుడు అలా ఎంత మంది ఉన్నారు? ఇద్దరు, తల్లి, తండ్రిను, బిడ్డ. పిల్లగాడు భార్య బయటపడ్డారు. పిల్లగాడు చనిపోయిండు. తల్లి బిడ్డ. వరంగల్ నుంచి పర్తగిరికి వెళ్తుంది. పర్తగిరి వెళ్ళే టైంలో గేట్ల కాడికి రాగానే మళ్ళీ వాళ్ళకి ఏం ప్రాబ్లం అనిపించిందో మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకొని వాళ్ళకి వెళ్ళిపోయింది. ముందు పోయి యూటర్న్ తీసుకున్నారు. మళ్ళీ ఇంటికి పోదనుకున్నా ఏందో తెలియదు. వాళ్ళ భార్య అంటే చాతలో నొప్పి లేచింది. స్టేట్గానే పడ్డారు. స్టేట్గానే పడ్డాక మేము మా సిబ్బంది ఏమైనా అడుగున్నారు. తాడు వాళ్ళ భార్య బయట నీళ్ళలో దునికింది. డోర్ తీసుకుని మా సిబ్బందిలో తాడు ఇచ్చింది. తాడు పట్టుకుని ఆమె బయటకు వెళ్ళింది. మళ్ళీ మేము కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి వాళ్ళ ఒక అబ్బాయి నీళ్ళలో పడి తేలిపోయింది. చనిపోయి తేలి ఉన్నారు. అబ్బాయిని కూడా బయటకు తీసినాం. అమ్మాయి తండ్రి కార్లో ఉన్నారు. కార్ కింద లోపలనే ఉన్నారు. ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడు మేము లేపుతున్నాం. గేట్ లేపుతుంటే అంటే ఎంత దూరం నుంచి వెళ్ళి యూటర్న్ తీసుకున్నారు? స్పీడ్ జస్ట్ ఎంత ఒక 20 మీటర్ల నుంచి వాళ్ళ మేతరాజుపల్లి. సోమవారం వెహికల్ ఓవర్ స్పీడ్ ఏమైనా ఉన్నదా? తెలియదు. ఓవర్ స్పీడ్ ఏం లేదు. సోమారపు ప్రవీణ్ కుమార్, గ్రామం మేతరాజుపల్లి, భార్య పేరు కృష్ణవేణి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.